కాండము 1వ అధ్యాయము 12వ మాట మనం చదవగలిగితే, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. వీరు ఎంతైతే అణగదొక్కుతున్నారో ఇశ్రాయేలు ప్రజల సంతానం అంతగా విస్తరించబడుతుంది, వారంతగా అభివృద్ధి చెందగలుగుతున్నారు. సో శత్రు బలం అసలు పనిచేయదండి. వాస్తవానికి ఈరోజు అంటాను, నిన్ను మానసికంగా కృంగదీస్తారు కొన్ని మాటల ద్వారా. నువ్వు ఎదుగుతే చూడలేని వారు నీ మీద దుష్ప్రచారాలు చేయడమే కాదు, నీకోసం లేనిపోని మాటలు కల్పించి చెప్తా ఉంటారు. అది వారి పని. ఎందుకంటే నువ్వు దీవించబడ్డం వారికి ఇష్టం ఉండదు. శత్రువులు ఎక్కడో ఉండరండి, మన చుట్టూనే ఉంటారు. ఎప్పుడు నా అనుభవంతో కూడా ఈ మాట చెప్తాను. చేస్తున్నారా? ఆ నిందలన్నిటినీ పూదండగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నిన్ను దుఃఖపరిచి నీ కన్నీరుని చూడాలనుకుంటున్నారా? నీ కన్నీటిని దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతా ఉన్నాడు. కొంతమంది అనుకోవచ్చు, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మౌనంగా ఉండొచ్చు, నిన్ను చాలామంది దూషిస్తూ నీ కన్నీరు చూడాలని, నీ ఏడుపు చూడాలని, నువ్వు బాధపడితే చూడాలని, నీ కుటుంబం అంతా పాడైపోతే చూడాలని నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతున్న వారు ఎంతోమంది ఉండొచ్చు. కానీ వారు అనుకున్నవి ఏమీ జరగవు. ప్రభు నీ బ్రతుకులో నూతన ద్వారం తెరవబోతా ఉన్నాడు. నమ్ము. అనిచేయ కొద్దీ దేవుడు నిన్ను దీవిస్తాడని ధైర్యం తెచ్చుకో. కృంగిపోయే కొద్దీ దేవుడు నిన్ను మరలా నిలబడతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీతిమంతులు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తారు. అస్సలు నీ వెనకాల గోతులు తవ్వే వారి కోసం పట్టించుకోద్దు. నీ ముందర నిన్ను హెచ్చించగలిగిన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు.